సో భయమే లేదా? ఫస్ట్ సినిమా ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మనం కష్టపడిన సంపాదించిన డబ్బులు సార్ వద్దు సార్, మీరు కంఫర్ట్గా ఉన్నాం సార్, కెరీర్ పోతుంది సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ ఏంది ఇలా పిచ్చోళ్ళగా తయారైనాడు. మేమైతే క్యారెక్టర్ చేయలేదు, మాతోనే కాదు భయ్యా, నేను చెప్తున్నాను. పుట్టినప్పటి నుంచి ఒక ఫ్యామిలీ, ఒక అమ్మాయి అయినంత వరకు ఆ జర్నీ మొత్తం ఈ మూవీలో చేస్తాను నేను. సో ఐ థింక్ అతను విల్ పవరే ఈరోజు మనం ఇక్కడ వరకు కూర్చున్నాము. సో చంద్రప్పన్ కంటెంట్ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు? సో ఎందుకు చంద్రప్పన్ మూవీని థియేటర్లో చూడాలి? ఫ్యాన్స్ అంటే బిగ్ స్టార్స్ అయినా స్మాల్ స్టార్స్ అయినా అది చూడు, సినిమా బాగుందా లేదా. డెఫినెట్గా నా మూవీ అందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను. డెఫినెట్గా. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా అనేది 3 అక్షరాల కళ, కొన్ని కోట్ల మందికి కళ. అయితే ఒక్కసారి ఈ సినిమా పిచ్చి పడితే నడక మారుతుంది, నడత మారుతుంది, మొత్తంగా జీవితమే మారిపోతుంది. సినిమా బతుకుని మాత్రమే ఇవ్వదు, బతుకుని నేర్పిస్తుంది కూడా. అలాంటి సినిమా పైన ప్రేమతో ఒక డాక్టర్ తనే నిర్మాతగా మారితే, తనే హీరోగా మారితే, తనే డైరెక్టర్గా, లిరిసిస్ట్గా అన్ని విభాగాలను తన భుజాలపైన వేసుకొని సినిమా ఇండస్ట్రీలో తనకు గుర్తింపు కోసం బయలుదేరితే, సో ఆయనే డాక్టర్ యాస్మిన్ గారు. సో చంద్రప్పన్ అనే ఒక సినిమా తీసి ఈ జూలై 10న ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఒక మనిషి ఇంత ఇష్టంగా సినిమాని తీస్తే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని కష్టాలను దాటుంటాడు. సో ఆ ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఒక డాక్టర్ నుంచి సినిమా పిచ్చోడుగా మారిన ఒక వ్యక్తి కథ తెలుసుకుందాము. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. హాయ్ సార్, నమస్తే. బాగున్నారు మేడం. సార్, యాక్చువల్గా మీ గురించి, మీ యూనిట్ గురించి, ఈ చంద్రప్పన్ మూవీ గురించి మా టీం నాకు చెప్పినప్పుడు నేను నిజంగా ముందు నమ్మలేదు సార్. చాలా ఆశ్చర్యపోయాను. అంటే జీవితంలో అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, కావాల్సిన సంపాదన ఉంది, గౌరవం ఉంది సమాజంలో. సో అలాంటి ఒక మనిషి సినిమా అంటే అంత ఈజీ కాదు, ఇది ఒక పెద్ద అగాధం. అంటే మీ బౌట్ వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ పాటికి. సో ఎంత కష్టపడాలో, ఎన్ని దెబ్బలు తినాలో, ఎన్నిసార్లు పైకి లేయాలో. సో అలాంటిది ఒక డాక్టర్ గారు ఇన్ని బాధ్యతలను బయట వేసుకొని ఒక సినిమాని కంప్లీట్ చేశారు, రిలీజ్కి రాబోతున్నా తెలిసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. నేను ఆ క్షణం ఫిక్స్ అయ్యాను, ఈ ఇంటర్వ్యూ చేయడం నేను ఒక బాధ్యతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో చదువుకున్న వాళ్ళు ఉంటారా, ఇలాంటి ఒక పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, డబుల్ పీజీలు, ట్రిపుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీలాంటి ఒక డాక్టర్ కూడా సినిమా ఇండస్ట్రీకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో చెప్పండి, చంద్రప్పన్ అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఏం ఆలోచన వచ్చింది మీ మైండ్లో? దీనికి కరెక్ట్గా అడిగితే నేను కూడా ఆన్సర్ చెప్పలేను మరే. మేబీ చిన్నప్పటి నుంచి నేను చూసిన మూవీస్ కావచ్చు, మధ్యలో కొన్ని పర్టికులర్ మూవీస్ చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కావచ్చు, ఆల్ టుగెదర్ లీడ్స్ టు ఈ ఈ పాత్కేమో అని నేను అనుకుంటాను. సో చిన్నప్పటి నుంచి అసలు అంటే ఇప్పుడు నిజ జీవితంలో ఎవరికైనా సినిమా పార్ట్ అండ్ పార్సిల్. యాక్చువల్ అయితే ఎంటర్టైన్మెంట్ కానీ మూవీ అనేది కానీ పార్ట్ అండ్ పార్సిల్. మనకు తెలుసో తెలియకుండానో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. నాకు కొంచెం ఎక్కువ ఉందేమో అనుకుంటాను నేను. మూవీ ఇన్ఫ్లుయెన్స్ నాకు కొద్దిగా ఎక్కువైందేమో. సో దానివల్ల నేను ఇలా వచ్చాను అనుకుంటాను. ఏ సినిమా మిమ్మల్ని అంతమంది ప్రభావితం చేసింది? సినిమా కానీ, హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ, మీ మొత్తం ప్రయాణంలో తొలిసారి మీరు సినిమాతో అట్రాక్ట్ అయిన ఆ మూమెంట్ ఏంటి? చిన్నప్పటి నుంచి చాలా ఉన్నాయండి. మనం బ్రూస్లీ గారి మూవీస్ చూసాము, సిల్వెస్టర్ స్టాలోన్ మూవీస్ చూసాము, యాక్షన్ మూవీస్ అనేది చూసి చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం. గ్లాడియేటర్ మూవీలు చూసినప్పుడు చాలా భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్ అది. మన తెలుగులోకి వచ్చేసరికి ఛత్రపతి, ప్రభాస్ గారు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే పక్కన క్యారెక్టర్స్ అందరూ ఒక ఎలివేషన్ ఇస్తే అది ఎలా ఉంది, ఒక్క అడుగు అన్నప్పుడు ఎలా ఉంది, ఒక గూస్ బంప్స్ వచ్చినాయి కదా. సో అలాంటి సీన్లు, అలాంటి మూవీస్ చూసిన తర్వాత ఒక బాగా ఇన్స్పిరేషన్ అదే ఇంకా అక్కడి నుంచినే స్టార్ట్ అయింది అనుకుంటాను. ఓకే, అలా స్లోగా డెవలప్ అయ్యి ఈరోజు ఇలా ప్రజెంట్ అయ్యాను. సో ప్రభాస్ గారు వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు అయితే మీకు. డెఫినెట్లీ. అంటే యాక్చువల్గా మాది ఎలా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు మేము మీడియాలో ఉన్నాం, ఇప్పుడు సార్ ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు. సో మాకు ఎలా ఉంటుంది అంటే, మాకు సినిమా ఒక ఎమోషన్, సినిమా ఒక లైఫ్. సో అయితే మాకు తెలియని విషయం ఏంటంటే, మీలాంటి ఒక డాక్టర్ని అంటే
వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా ఇంత ప్రభావితం చేస్తుందని చెప్పి మీరు చెప్తుంటే అర్థమవుతుంది. బల్లెవారండి అసలు సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని సొసైటీలో ఎవరు ఉండరు అసలు. ఉమ్, అంటే పర్సంటేజ్ డిఫరెన్స్ అవుతుందే తప్ప ఓకే. ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళైతే జీరో అనేది ఉండరు, అసలు ఉండరు. ఉమ్, కంపల్సరీ. మేబీ నేను కొద్దిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యానేమో మరి, ఉమ్, అందుకని ఇలా వచ్చా. అంటే జనరల్ గా సైడ్ ట్రాక్ బట్టి. ఆర్టిస్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు కానీ ఇంత రిస్క్ తీసుకుని ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ ఎవ్రీథింగ్ అట్లా నేను చూడలేదు ఇప్పటివరకు. ఫస్ట్ టైం నేను చూడడం. Correct. పెద్ద పెద్ద పోలీస్ వాళ్ళు డాక్టర్స్ ఆర్టిస్ట్ గా చేస్తారు, అవును. ఇట్లా ఫుల్ రిస్క్ తీసుకొని మొత్తం సినిమా భుజాలపైన వేసుకొని ఏదో ఒకటి చేయాలి అని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ నాకు ఇంటర్వ్యూలో బాగా బ్యూటీగా అనిపిస్తుంది అంటే మీ ప్రజెన్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చిన్న చిన్న డైరెక్టర్లు సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళు ప్రమోషన్స్ విషయంలో చెప్పే మాట ఏంటంటే, మేము పేమెంట్స్ చేసాము, రెమ్యునేషన్స్ ఇచ్చాము, యాక్ట్ చేశారు, ప్రమోషన్స్ రమ్మంటే ఎవరు రారు, చిన్న సినిమాలు అంటే అంతా ఇదని చెప్పి. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఆల్రెడీ నిన్నే రిలీజ్ అయింది, కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయింది, పెద్ద రిలీజ్ అయింది. అందులో మీ ఫైట్ సీక్వెన్స్ ఎంత పెద్ద సీక్వెన్స్ ఉందో, ఎంత మంచి క్యారెక్టర్ అందరం చూసాం. కట్ చేస్తే పక్క రోజు మీరు ఈ సినిమా ఇంటర్వ్యూలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే సంజయ్ గారిలో ఉండే బ్యూటీ ఏంటంటే, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడు, కరెక్ట్. సినిమానా కాదా. మీరు ఇందాక అడిగారు కదా సినిమా గురించి సినిమా, మాట్లాడు. అంతే. మీరు ఇప్పుడు ఇక్కడ మనం చంద్రప్పన్ గురించి మాట్లాడుతున్నాము, కానీ అక్కడ స్టార్ట్ అవ్వలేదు, సినిమా గురించి స్టార్ట్ అయింది. అలాగే సంజయ్ గారికి ఉన్న యూనిక్ స్పెషాలిటీ ఏంటంటే సినిమా. హీస్ ఏ సినిమా లవర్ యాక్చువల్లీ అయితే. సార్ మరి సార్ సింపుల్ సార్, ఇప్పుడు ఇది ఏంటంటే సార్ ప్రతి సినిమా హిట్ అవ్వాలని తీస్తారు. చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఎ సినిమా బికాస్ ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ. ఆయన బ్రెయిన్ ఎన్నో ఏళ్ళ కష్టం. సో రైటింగ్ అనే పేపర్ యూనో ఏదైతే రాశాడో, ఏదైతే ఇమాజిన్ చేసుకున్నాడో, ఒక సినిమా చేసేసి పబ్లిక్కి నేను చూపించాలి, నా క్రియేటివిటీ చూపించాలి, దాంట్లో మాలాంటి ఆర్టిస్టులను తీసుకొని బికాస్ నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, మాకు అందులో స్పేస్ ఇచ్చాడు. సో సినిమాలో నేను పార్ట్ ఆఫ్ ఎ సినిమా. సో ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు సినిమా. సార్ సంజయ్ గారు, నేను మీ విషయానికి వస్తాను, పెద్ద విషయం మాట్లాడదాం కాసేపు, అండ్ ఈ మూవీ విషయం కూడా మాట్లాడదాం, మీతో కూడా మాట్లాడతాను. సోనాల్ గారు, మీరు యాక్చువల్గా ఈ సినిమా ఇంటర్వ్యూకి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ సాంగ్ ఒకటి చూసాను, ఎంత భాగ్యమే అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. అంటే మీరు తెలుగువారు ఆ చీరకట్టు కానీ, ఆ చీర గడ్డి మోపు ఇట్లా తలబిండి పెట్టుకునే ఒక షాట్ ఉంటుంది, లాంగ్ షాట్. ఆ షాట్ చూసినప్పుడు కానీ, అంటే తెలుగు సినిమాల్లో బయట హీరోయిన్స్ని తీసుకొచ్చి వాళ్ళకి తెలుగుతనం ఆపాదిస్తూ ఉంటారు, అది అంతగా సూట్ అవ్వదు. బట్ మీకు ఆ కాస్ట్యూమ్స్ కానీ చూస్తున్నప్పుడు మొత్తం మా తెలుగు అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది. బట్ రియల్లీ సారీ, నాకు మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు, మీ గురించి తెలుసుకోవాలని ఈ ప్రశ్న. సో ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్పండి. యాక్చువల్లీ నా పేరు సోనాలి అండ్ ఇది నాది 4th మూవీ. ఓకే. బిఫోర్ 3 రిలీజ్ అయింది, ఇది నా 4th మూవీ. బట్ ఐఎమ్ అ వెరీ కన్జర్వేటివ్ పర్సన్, ఎక్కువగా సోషల్గా ఉండను. అది రీజన్, అంటే అది నా పర్సనల్ చాయిస్, అలా మీ లేదు. బికాస్ ఐ ప్రిఫర్ సెలెక్టివ్ మూవీస్ అండ్ సెలెక్టివ్ క్యారెక్టర్స్. దట్స్ ద రీజన్ నేను ఎక్కువ అంటే జనాలకి ఇంతవరకు తెలియదు, బట్ లోపల ఉంది. యాక్చువల్లీ ఈ మూవీకి కూడా నాకు కర్ణ సార్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మా డిఓపి గారు. అండ్ హీ నో సిన్స్ 3 and 4 years. He know how hard work I can do. So that's why అతను దీనికి నాకు సజెస్ట్ చేశారు బేసికలీ. బట్ యా, ఐఎమ్ ఫ్రమ్ ఒడిశా, నాకు తెలుగు రాదు. నేను ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, ఇట్స్ టుక్ 3 to 4 months ఐ గెస్ నాకు తెలుగు నేర్చుకోవడానికి టైం పట్టింది. నేను నేర్చుకున్నాను. బేసికలీ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్, సో అందుకే నాకు అది ఉంటుంది కదా, ఫేస్ కట్, ఫేస్ స్టైల్, బికాస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో దాంట్లో వల్ల మేబీ అది గాడ్ గిఫ్ట్ నాకు. చిన్నప్పటి నుంచే నేను ఉన్నాను, 13 years నాది డాన్స్ కెరియర్. ఆ తర్వాత స్టడీస్ +2 అయింది, దెన్ డిగ్రీ అయింది, దెన్ MBA అయింది. సో ఆ లోపల గేప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఉన్న టైంలో నేను మూవీస్ చేసుకున్నాను. బేసికలీ వాట్ ఐ థింక్ అంటే, నా గురువు నాకు ఇది నేర్పించారు. కళ అనేది ఏంటంటే అది ఒక ప్రీసియస్ థింగ్, అందరికీ రాదు, దేవుడు చాలా తక్కువ మందికి ఇస్తారు. సో యూజ్ ఇట్ అంటే ప్రాపర్గా యూటిలైజ్ అవ్వాలి. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను చాలా సెలెక్టివ్ క్యారెక్టర్స్ అండ్ గుడ్ మూవీస్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ చేస్తాను. ఎందుకంటే అంత పర్టికులర్గా అడిగాను, ఆ సాంగ్లో మీ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే ఏదో మా తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన ఒక పల్లెటూరు అమ్మాయిలాగా చాలా అద్భుతంగా ఉంది. సౌత్ నాకు కొంచెం కనెక్టెడ్, బట్ నేను అంటే కంప్లీట్లీ ఆడియో కల్చర్లోనే పెరిగాను, పుట్టాను. బట్ మై మదర్ ఈజ్ ఫ్రమ్ సౌత్.
సో తను విశాఖపట్నంలో పుట్టింది పెరిగింది అండ్ నా Okay. నా ఆ నేపథ్యం అయితే family, ఉంది. ఉంది. బట్ నేను కంప్లీట్లీ అక్కడే ఉన్నాను. బట్ ఇక్కడికి వచ్చాక ఓన్ చేయాలి, బికాజ్ ఓన్ చేయకపోతే నేను యాక్ట్ చేయలేను. లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాను అందుకోసమే. లాంగ్వేజ్ రాకపోతే నేను మీతో ఈరోజు ఎక్స్ప్రెస్ చేయలేను నా ఫీలింగ్. Correct, సో లాంగ్వేజ్ ఈజ్ అ బేసిక్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. బట్ సో అందుకే నేను నేర్చుకున్నాను. తెలుగు లాంగ్వేజ్ ని తెలుగు కల్చర్ ని రెస్పెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. Thank you, thank you. చాలా అందంగా స్టార్టింగ్ మాట్లాడుతున్నారు. నాకు నచ్చలే, అంటే నాకు ఏం మాట్లాడుతున్నారు అని నాకు అర్థం కాయేది. చాలా బాగా మాట్లాడుతున్నారు. బట్ లేటర్ నేను నేర్చుకున్నాక దాంట్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. మీకు ఓన్ చేసుకోవాలి ప్లస్ నేర్చుకోవాలి, అప్పుడే మీకు సాంగ్స్ అర్థం అవుతుంది అండ్ మీరు ఒకరితో మాట్లాడితే ఇట్స్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్. బట్ ఐ లర్న్ వెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అండ్ మీ పేరులో నాకు చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది సార్. మామూలుగా పోస్టర్ మొత్తం మీద కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, యాష్మిన్ అట్లా మొత్తం ఒక దగ్గర ఉంది. పైన ప్రొడ్యూసర్ దగ్గర మాత్రం సులేమాన్ అని చెప్పి ఏదో పెట్టినారు. ఈ సులేమాన్ ఏంది, యాష్మిన్ ఏంది, రెండు పేర్లు ఏంటి? మై ఒరిజినల్ నేమ్ ఇస్ సులేమాన్. ఓకే, డాక్టర్ సులేమాన్, ఓకే, డాక్టర్ పి సులేమాన్. దాన్ని నేను పిఎస్ మన్, యష్మన్ ఓకే, అట్లా. ఓకే, అంటే స్క్రీన్ నేమ్ కి కొద్దిగా చేంజ్ అయితే బెటర్ అనిపించింది, అలా చేంజ్ చేసుకున్నాను అనమాట. ఓకే. అండ్ మామూలుగా ఏ సినిమా కథ అయినా నిజానికి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, కృషి గారు కానీ, వీళ్ళందరూ చెప్పిందంటే సినిమా కథలు ఎక్కడ ఉండవు, మన పక్కనే ఉంటాయి. సినిమా సాహిత్యం మన పక్కనే ఉంటుంది, అక్కడి నుంచి తెర మీదకి వెళ్తేనే సినిమా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పున్నారు. సో మీరు కూడా ఈ కథ పుట్టడానికి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అతని పెయిన్ మీరు కథగా మార్చారని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ. అంటే ఇది యాక్చువల్లీ చంద్రపన్ అనేది ఆంథాలజీ స్క్రీన్ ప్లే. ఇందులో ఒక 7 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి Okay. అన్నమాట. ఈచ్ మెయిన్ క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అంటే లాస్ట్ కన్క్లూడ్ అవుతుంది అది. సో నా దగ్గరకు యాక్చువల్లీ పేషెంట్స్ ఇచ్చిన ఇన్పుట్సే ఇవన్నీ కూడా. ఓకే, సో వాళ్ళ తాలూకు పెయిన్స్, ఐఎమ్ డీలింగ్ విత్ ఎమర్జెన్సీస్ అండ్ ఆల్. సో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో, దానికి బ్యాక్ కి ఎందుకు జరిగింది అలా చెప్తారు. సో అక్కడి నుంచి అవి మేబీ అవి కొంత చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అనుకుంటాను నేనైతే. పైగా మీరు హ్యాండిల్ చేసిన ఎమర్జెన్సీ కేసులు కాబట్టి సో ఖచ్చితంగా ఏదో ఒక స్టోరీ ఉండాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందంటే దాని వెనకాల ఒక స్టోరీ ఉండాలి. డిఫరెంట్ స్టోరీస్ మనకి, యాక్సిడెంట్స్, పాయిజన్ కేసెస్, హ్యాంగింగ్ కేసెస్, స్టాబ్ ఇంజరీస్ అంటే మర్డర్, అటెంప్టెడ్ మర్డర్ కేసెస్, థ్రోట్ ఇంజరీస్, నెక్ థ్రోట్స్, అట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ తాలూకు పెయిన్ అంతా చెప్తారనమాట, ఎందుకు జరిగింది ఏమి. సో అవన్నీ కలుపుకుంటే ఈ స్టోరీ వస్తుంది అనమాట. ఓకే, అది కూడా ఓకే. ఇప్పుడు చాలా నీట్గా టీషర్ట్ వేసుకొని మంచి లుక్తో ఉన్నాడు. అండ్ ఇలాంటి ఒక రూట్ లెవెల్ మూవీ కథ చెప్పాలని, లేకుంటే అలాంటి ఒక డీగ్లామరైజ్ రోల్ చేయాలని సో భయమే లేదా? ఫస్ట్ సినిమా ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2 సంవత్సరాల సమయాన్ని ఇన్వెస్ట్ చేశారు, ఇలాంటి ఒక లుక్తో ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాను అంటే కథ బాగుండే సినిమా బాగుండదు, అదే పెద్ద హైలైట్ అవ్వద్ది. ఇప్పుడు మన రామ్ చరణ్ గారిని ఆల్రెడీ చూస్తున్నాం ఆయన చేస్తున్న సినిమాలు. సో అది ఓకే, సినిమా రిలీజ్ అయినాక ప్లస్ అవుద్ది. బట్ ముందుగా భయమే లేదా ఇలాంటి ఒక రిస్క్ చేస్తున్నాం అని? నాకు అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అందరూ అడుగుతుంటే భయం వేస్తుంది. ఆన్సర్ నేను చెప్తాను సార్. ఏ రోజైతే నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళాను అప్పుడు క్లైమాక్స్ షూట్ అవుతుంది. నైట్ టైం, లైట్స్ ఉన్నాయి, సార్ ఏమో వేర్ షర్ట్ లో ఉన్నారు, హెయిర్ జుట్టు పెరిగి ఉంది ఇంత, దెన్ స్కిన్ టోన్ మొత్తం మార్చేశారు. సార్ నిజంగానే నేను అలా అనుకున్నా, మార్నింగ్ కాల్ లేనంత వరకు. ఎప్పుడైతే మేకప్ తీసారో అప్పుడు నేను చూసాను సార్ కి. తర్వాత అలా మాట్లాడితే తెలిసింది దట్ హెయిర్ పెంచారు ఈ క్యారెక్టర్ కోసం ఇది అని. బట్ కంటిన్యూగా ఐ థింక్ 1 year కోసం 1 year అట్లా మెయింటైన్ చేశారు అతను. అన్నారు కదా సినిమా పిచ్చి వాళ్ళు అని, మేబీ ఆ కోవకు చెందిన నడత, రూపు, రేఖ మొత్తం మార్చేస్తారు. అంటే ఆ స్టోరీ అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ ని, అది రియల్ స్టోరీ యాక్చువల్లీ, అది ఒక క్యారెక్టర్ రియల్ స్టోరీ. ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది అనమాట. నేను ఆ ఫొటోస్ లో, వీడియోస్ లో చూసిన తర్వాత ఓకే నేను ఇలాగే ప్రజెంట్ అయితే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. సో నేను ఇంకా అలాగే కంటిన్యూ చేశాను. అందరూ డాక్టర్ అయింది, ఇలా పిచ్చోళ్ళగా తయారైనాడు, సో రకరకాలుగా ఎవరు ఏమనుకున్నా అసలు నేను పట్టించుకోలేదు. మూవీ మొత్తానికి ఫినిష్ చేసాము అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరూ అడుగుతుంటే ఓకే అవునా నేను అంతవరకు నాకు అనిపించలేదు. అండ్ మీరు ఎందుకు నన్ను మోసం చేశారు? ఒక 1 వారం రోజుల క్రితం కలిసాం మన ఇద్దరం. ఇంటర్వ్యూ నాకు ఎందుకు అబద్ధం చెప్పారు? పెద్ద సినిమాలో నాది మంచి రోలు, మంచి ఫైట్ ఉంటుంది ఈ చెప్పారు, కానీ అదిరిపోయే ఫైట్ ఉంటుంది, అంత లెంత్ ఉంటుంది. రామ్ చరణ్ గారితో అంత టైమింగ్తో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఎందుకు చెప్పలేదు? అన్ని చెప్పేది అందుకే చెప్పలేం కదా, అందుకే నా చేశాను బాగుంటది అంతే. అంటే మాకు లిమిట్స్ ఉంటాయి కదా చెప్పడానికి. ఇప్పుడు చెప్పొచ్చేమో, హ్యాపీగా చెప్తా, అడగండి చెప్పేస్తా. అండ్ సార్ నిజంగా
అదే పెద్ద రిలీజ్ అయ్యి కొన్ని అవర్లే అవుతుంది కాబట్టి నేను అడగలేక ఉండలేకపోతున్నాను. నాకు చిన్న space ఇవ్వండి. సార్ యాక్చువల్గా మీరు నాకు ఆల్రెడీ ముందు చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, ఇంటర్వ్యూ అయిపోయినాక చెప్పారు మంచి క్యారెక్టర్ రాజా అని చెప్పారు. బట్ ఆ ఫైట్ చూస్తున్నప్పుడు మీరు ఇద్దరు కలిసి ఆయనతో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ టైమింగ్ సార్ ముఖ్యంగా నాకు బాడీ ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వడం, మీ ఇద్దరు ఆయన టైమింగ్. అయ్యో మాకు మొత్తం ముక్కులో మట్టి, కళ్ళల్లో మట్టి, లిటరల్ గా మొత్తం జుట్టు మట్టి అయిపోయింది, మొత్తం కళ్ళు కనిపించలేవు. చేసాం హ్యాపీ, చూసి హ్యాపీ. అంటే ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అన్ని మర్చిపోతాము. ఫస్ట్ డే ఇట్ హస్ కలెక్టెడ్ అరౌండ్ 135 crores. అవును అవును. ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ యాక్చువల్, ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది కదా హీరో గారితో. అవును. సో హ్యాపీ. అండ్ బాడీ కూడా నాకు టైం లేదు అసలు, నేను పెద్దగా చేయలేకపోయాను, ఏదో 10 రోజులు అంతే. అవును. అలా లేదు బాడీ స్క్రీన్ మీద. ఎన్ని రోజులు జరిగింది సార్ ఫైట్ మొత్తం? మీరు చెప్పారు అనుకుంటా నాకు. 22 days జరిగింది, 10 days షూట్ జరిగింది, 12 days ఇస్ రిహార్సల్. ఆ మొత్తం సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాత చరణ్ గారు మీతో మాట్లాడిన మాట మాట్లాడారు, అంటే బాగా చేశారు, టైమింగ్ బాగుంది నీది అని చెప్పారు. సో నిజంగా సార్ టైమింగ్ అదిరిపోయింది ఆ ఫైట్ లో. థ్యాంక్ యూ. మీరు చరణ్ గారు ఇంకో వ్యక్తి ఉన్నారు కదా, వారి టైమింగ్ కూడా ఆయన ప్రొఫెషనల్. నో ఈస్ ఫ్రమ్ పూణే, ఈజ్ ఆల్సో అన్ యాక్టర్. ఓకే. సో చాలా బాగా చేశారు వారు. బాగా చేశారు అంకిత్. అండ్ పెద్ద రిలీజ్ అయినాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇక వస్తూనే ఉన్నాయి, ఇంకా ఫోన్ నిండిపోయింది, వస్తూనే ఉన్నాయి. ఏంది ఎలా చేసావు, బెస్ట్ ఎక్స్ప్రెషన్, బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్, నీ కెరీర్ లో ఇంత మంచి మూవీ నేను చూడలేదు, ఇంత పెద్ద మూవీలో యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, నీ 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 లైఫ్ చేంజ్ అయిపోతుంది, నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది, నీకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతావు ఇప్పటి నుంచి అని చెప్పి. సో ఐ గాట్ సో మెనీ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఇప్పుడు నన్ను మీరు పోయిన ఇంటర్వ్యూలో మోసం చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇరికిచ్చే క్వశ్చన్ ఒకటి అడుగుతాను. అడగండి. ఇకపైన సంజయ్ బలగం సంజయ్, పెద్ది సంజయ్? బలగం సంజయ్. అంతేనా? రూట్స్ ఎలా మర్చిపో, ఇంటి పేరు మారదన్నట్లు బలగం సంజయ్, రూట్స్ మర్చిపోలేదు. సరే అంటే ఇంతవరకు ఏదో ఫన్గా మంచిగా మాట్లాడుకుంటాం. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. మీరు ఒక డాక్టర్, సో కమర్షియల్గా ఎకనామికల్గా కానీ అన్ని విధాల స్టేబుల్గా ఉన్న లైఫ్, కంఫర్ట్ జోన్. మీరు ఇలా సినిమా తీస్తారన్నప్పుడు ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ కానీ పక్క స్నేహితులు కానీ సో ఎవరు వాంట్ చేయలేదా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ట్రూలీ స్పీకింగ్ నా సర్కిల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్లోజ్ డాక్టర్స్, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదు. తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం దూరం నుంచి ఇతను డాక్టర్ని మాత్రమే తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వెనకెందుకు మీకెందుకు సార్ అంటే కనిపించినప్పుడు మనం చెప్పకపోయినా సరే మీకెందుకు సార్, మనం కష్టపడిన సంపాదించిన డబ్బులు సార్, వద్దు సార్, మీరు కంఫర్ట్గా ఉన్నాం సార్, ఈ కెరీర్ పోతుంది సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నా దగ్గర అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ డాక్టర్స్లో కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అంటే నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు నేను రాసిన స్క్రిప్ట్ ఇదొకటే కాదు, ఐ హ్యావ్ 40 బౌండ్ స్క్రిప్ట్స్. సో వాటన్నిటినీ వాళ్ళకి ఆల్రెడీ సర్క్యులేట్ చేశాను అనమాట. నా ఫ్రెండ్స్ యూకే, యుఎస్, ఆస్ట్రేలియా అందరికి, అబుదాబిలో ఉన్నారు. ఓకే, వాళ్ళకి కొత్త కాదు అది, మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళకి కొత్త కాదు, కొత్తే అంటే 3 years నుంచి ఓకే. వన్స్ నా స్క్రిప్ట్లన్నీ చూసిన తర్వాత ఓకే ఇతను చేయగలడు అని వాళ్ళకి అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే, అట్లా 2 ఉన్నాయి, అంటే 2 వైపులు వద్దన్న వాళ్ళు ఉన్నారు, ఆన్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు నువ్వు చేయగలవు అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్? అందరూ సపోర్టెడ్ ఫ్యామిలీలో. ఇది అదృష్టం అసలు. అండ్ ఈ స్టార్ కాస్ట్ ఎలా ఫైనల్ చేస్తున్నారు? ఇప్పుడు మనకి టెంపర్ వంశీ గారు కూడా సినిమాలో ఉన్నారు, అండ్ సంజయ్ గారు కానీ, హీరోయిన్ కానీ, సో స్టార్ కాస్ట్ కూడా మంచి ప్యాడింగ్ పెట్టేశారు అందరూ. సో దీన్ని ఎలా ఫైనల్ చేసుకున్నారు? అంటే ఇనిషియల్గా 1 by 1 జరిగింది, స్టెప్ వైజ్ జరిగింది యాక్చువల్గా. అయితే ఇది నేను ఇనిషియల్లీ ఒక ఫిక్స్డ్ స్టార్ కాస్ట్ అనుకొని ఓ 10 days షెడ్యూల్ మాత్రం ప్లాన్ చేసుకున్నాను. 10 days నైట్ షూట్స్, అయిపోయిన తర్వాత ఎడిట్ చేసుకొని చూసుకొని దానికి నాకు తోచిన బీజిఎం మా ఎడిటర్ దగ్గర వేయించుకొని తర్వాత ముందుకు వెళ్దాము అన్నట్లు అనమాట. సో డిఓపి ఫిక్స్ అయినాడు, డిఓపి వచ్చాడు, ఆయన కూడా అసలు ఫస్ట్లో అంటి ముట్టనట్లు ఉన్నాడు అనమాట. అంటే ఆయన ముందే స్టోరీ అంతా నరేట్ చేశాను కానీ, సార్ ఇది చాలా హెవీ సబ్జెక్ట్ సార్, వద్దు సార్ అంటాడు ఆయన. సార్ మీరు ఇంత చేయగలరా లేదు, వద్దు చూడండి సార్, ఇంక వేరే ఆల్టర్నేట్కి వెళ్దాము, మీ దగ్గర ఇంకో సబ్జెక్ట్. కో డైరెక్టర్ ఏం చేశాడంటే, కో డైరెక్టర్ ఆల్రెడీ 2 స్క్రిప్ట్లు చదివాడు, ఆయన దానికి వెళ్దామంటాడు, ఇంకో నెక్స్ట్ స్క్రిప్ట్కి వెళ్దాం సార్, ఇది కొంచెం లైటర్ వేన్ ఉంది అని. నేను లేదంటే దీనికి వెళ్దామని నేను అన్నమాట. సో ఆయన డిఓపి సెట్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే షూట్ చాలా మిరకిల్గా జరిగింది.
ఫస్ట్ డే షూట్ ఎలా అంటే రావాల్సిన యాక్టరు చాలా లేట్గా వచ్చాడు సెట్కి. ఓకే. ఆ లోపు నేను రియాక్షన్ షాట్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఫస్ట్ అదే కెమెరా స్టార్ట్ అనడం అక్కడే స్టార్ట్ అయింది. అయితే సినిమా వాతావరణం అలవాటు అయిపోయింది. టెక్నిక్ తెలిసి వెరీ స్మార్ట్. సో ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత కర్ణ హీ డీప్లీ ఇన్వాల్వ్. దాని తర్వాత యాక్చువల్గా సంజయ్ గారిని సజెస్ట్ చేయడం కూడా అప్పటికి ఈ క్యారెక్టర్లని నేను అనుకోలేదు యాక్చువల్లీ. ఓకే. హీరోయిన్ లేకుండానే ఫస్ట్ షూట్కి వెళ్ళిపోయాం. 10 days వితౌట్ హీరోయిన్, వితౌట్ మనకు కావాల్సిన క్యాస్ట్ పెట్టుకొని చేసేసుకున్నాం. దాని తర్వాత ఓకే సార్ మీరు చేయగలగని నాకు అర్థమైపోతుంది సార్, మీకు డెఫినెట్గా నేను హెల్ప్ చేయాలి అని డిఓపి ఆయన ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కో ఆర్టిస్టులందరినీ ఎంగేజ్ చేయడము, ఒక నేమ్ సజెస్ట్ చేయడం 1 or 2 3 4 5 అలా ఓకే. వాళ్ళలో నేను పిక్ చేసుకొని మన క్యారెక్టర్కి అలా జరిగిందన్నమాట. అండ్ మీరు చెప్పండి, యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కదా మీరు. సో యశ్మిన్ గారి ఆ డైరెక్షన్, ఆ సెట్స్లో వారి పనితనం మీకు ఎలా అనిపించింది? అంటే కొత్త డైరెక్టర్ కాబట్టి మీకు ఒక అభిప్రాయంతో వెళ్ళుంటారు, సో ఒక ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చి ఉంటారు. ఖచ్చితంగా. ఆ ప్రయాణం గురించి చెప్పండి సెట్స్లో. నో అంటే నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే ఈ వాజ్ వెరీ కేర్ఫుల్. అంటే బాగా చూసుకున్నాడు యాక్చువల్లీ. ఏదైతే ప్రామిస్ చేశాడో, ఇట్ మే బి ఫైనాన్షియల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, రెస్పెక్ట్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. దాంతో పాటు క్యారెక్టర్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ నాకు క్యారెక్టర్ వినేసరికి ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక తమిళ్ గా ఈ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది అనమాట, యూనిక్ గాను. ఇప్పుడు ఆ విలన్ చేస్తుంటాం కదా, సో ఈ క్యారెక్టర్ జర డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. దెన్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ లాగానే చేస్తున్నాడు. అంటే కాస్ట్ కటింగ్ కానీ, అంటే ఉన్న దాంట్లో ఎలా చేయాలి. ఇప్పుడు ఆయనలో ఉన్న స్మార్ట్నెస్ ఏంటంటే కెమెరా కాంప్రమైజ్ కాలేడు. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఏది క్యాప్చర్ చేస్తే అదే చూసి, నువ్వు బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ నాకేం చేశాడు, వీడికి ఏం చేశాడు, అక్కడ కూర్చొని చేశారా, క్యారవెన్స్ ఉన్నాయా, ఎండలో చేసామా, సంబంధమే లేదు. సో ఇక్కడ హీఈస్ వెరీ స్మార్ట్. ఎందుకంటే కెమెరా కాంప్రమైజ్ కాలేడు. మా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత, కిందకి వచ్చిన తర్వాత, సార్ కెమెరాలు ఏం పెడుతున్నారని అడుగుతున్నారు. కెమెరా కాంప్రమైజ్ కాలేడు. సో స్ట్రాంగ్ గా ఉందని చెప్తే ఒకటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎండ్ ఆఫ్ ది డే ఐ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ డైరెక్షన్ బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది, హీ హాస్ డన్ వెల్. కరెక్ట్. ఐ ఫెల్ట్ గుడ్, కంఫర్టబుల్. అండ్ సోనల్ గారు మీరు చెప్పండి, యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి రావాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా ఉంటుంది. సో ఇక్కడ దాకా రావడానికి మీ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ లేదా ఛాలెంజెస్ కానీ ఎలాంటివి ఎదుర్కొన్నారు? సార్ యాక్చువల్లీ నేను ఒక కాంపిటీషన్లో ఉండే, మా ఒడియా లాంగ్వేజ్లో ఒక కాంపిటీషన్లో ఉండే. ఐఎమ్ అ గుడ్ డాన్సర్ యాక్చువల్లీ, అండ్ నాకు మా ఊర్లో కానీ నా సర్కిల్లో కానీ ఐ హ్యావ్ అ గుడ్ నేమ్. నేను పైగా 500 or 600 స్టేజ్ షోస్, టీవీ షోస్ చేసి ఉంటాను యాజ్ అ కాంపిటీటర్ అండ్ యాజ్ అ డాన్సర్. సో అక్కడ నాకు ఒక అన్నయ్య ఉండేవారు, ఎవరైతే ఇక్కడ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. సో ఒక మూవీలో ఒక సాంగ్ ఉంది, స్టార్టింగ్ సాంగ్ ఉంటుంది కదా, ఐటమ్ నెంబర్ కాదు, స్టార్టింగ్ సాంగ్ ఉంటుంది కదా, ఒక సాంగ్ ఉంది, నువ్వు చేయబా అనేసి చెప్పి పిలిచారు. సో సరే ఓకే అనేసి, ఐ థింక్ ఐ వాజ్ 18 దట్ టైమ్. నా కేక్ కట్ చేసి నేను 18కి ఎంటర్ అయ్యాను. అతను నాకు పిలిచానమాట. సో ఫస్ట్ టైం నాకు తెలియక మా మమ్మీ డాడీ అందరినీ తీసుకొని ఆ సెట్కి వెళ్ళాను. సో అక్కడ నాకు చూసిన తర్వాత వాళ్ళు మార్చేశారు, హీరోయిన్నే మార్చేశారు. వాళ్ళు అన్నారు నువ్వే చెయ్యి అని చెప్పారు. బట్ అప్పుడు నాకు ఒక్క వర్డ్ కూడా తెలుగులో రాదు. సో యాక్చువల్లీ ద హీరో ఇస్ ద రీజన్ వై ఐ లర్న్ లాంగ్వేజ్. సో అతను ఇప్పుడు ఏం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నాకు టీచ్ చేశారు. అంటే వచ్చి రాని తెలుగు ఏదో ఒకటి చేసి నాకు టీచ్ చేశారు. నీకు 3 monthsలో తెలుగు నేర్పించి మాట్లాడతాను నీతో అని చెప్పాను. సో అక్కడ నుంచి నేను తెలుగు నేర్చుకున్నాను. బట్ ఎనీహౌ ఆ షూట్ అయితే నేను కంప్లీట్ చేశాను. తర్వాత స్టార్టింగ్ ఏం తెలియలే, తర్వాత నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ప్రాజెక్ట్కి పిలవడం, రావడం, టైం వేస్ట్ అవ్వడం, చాలా దగ్గర నేను ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఇది బాగుంది కానీ ఇది ఉంటే బాగుండు. బికాస్ ఐ థింక్ అంటే ఆర్టిస్ట్లో కావాల్సింది ఏంటంటే మీకు డిసిప్లిన్ కావాలి, మెయిన్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలి, అండ్ టైంకి అక్కడ ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి, ప్లస్ సీరియస్గా అక్కడ చేయాలి. క్యారెక్టర్కి న్యాయం చేస్తేనే మీరు ఆర్టిస్ట్ అవుతారు. ఈరోజు కాకపోయినా రేపు మీకు పేరు వస్తుంది. ఐ బిలీవ్ ఆన్ దట్. మీ హార్డ్ వర్క్ ఉందంటే. సో ఇక్కడ చాలా వరకు టైం వేస్ట్ అయింది. తర్వాత అక్కడ ఉంటే కాదని నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఓడియా ఇండస్ట్రీలో కూడా వర్క్ చేశాను నేను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత నేను ప్లాంట్ మ్యాన్ అనే మూవీ చేశాను. అక్కడ నేను కరుణ గారిని ఫస్ట్ టైం మీట్ అయ్యాను యాక్చువల్లీ. ఆ మూవీ రిలీజ్ అయింది. అది అయిన తర్వాత చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఈవెన్ పన్నా సార్, ఆ మూవీ డైరెక్టర్ కూడా, అతను కూడా నాకు చాలా అప్రిషియేట్ చేశారు. సో ఆ తర్వాత నేను బాబు బుల్షిట్ గాయ్ చేశాను. బాబు బుల్షిట్ గాయ్ తర్వాత గేప్ ఇచ్చిన తర్వాత కన్నా సార్ మళ్ళీ నాకు ఇక్కడ ఈ మూవీకి రికమెండ్ చేశారు. అంటే చంద్రపురం విషయానికి వస్తే సెట్స్లో
ఫస్ట్ డే అంటే వారికి సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో. సో ఫస్ట్ రోజు ఎలాంటి ఒక మీ ఫీలింగ్తో వచ్చారు? సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? సో అంటే సార్ గురించి నేను ఒక్కటే చెప్తాను, అంటే మనిషికి కావాల్సింది లైఫ్లో ఏదైనా కావాలంటే విల్ పవర్ అండ్ పేషెన్స్, ఆ రెండు సార్ దగ్గర ఉంది. బికాస్ కొన్నిసార్లు ఏంటంటే ఆర్టిస్ట్ అంటే నేను కాకుండా చాలామంది ఆర్టిస్ట్ వచ్చారు, ఎవరైతే టైం వేస్ట్ కూడా చేశారు అండ్ ఇది వద్దు సార్ అది అయితేనే చేస్తాము ఇలా సిచ్యుయేషన్ కూడా సార్ ఫేస్ చేస్తారు. ఫేస్ చేశారు యాక్చువల్లీ. నేను ఉన్నాను అక్కడ చాలా టైం ఉన్నాను కాబట్టి నేను చూసాను. సో బట్ పేషెన్స్ కావాలి అండ్ అతని దగ్గర అది చాలా ఉంది అది. సో ఐ థింక్ అతను విల్ పవరే ఈరోజు మనం ఇక్కడ వరకు కూర్చున్నాము. రేపు రిలీజ్ అవుతుంది ఇంకొక 1 monthలో. హీఈస్ ద ఓన్లీ రీజన్. సూపర్. అండ్ సార్ నేను ఇప్పుడు దాకా మామూలుగా మీ ట్రావెల్ గురించి అడిగాను, బట్ నేను ఒక ఓపెన్గా అడుగుతాను. మీరు డైరెక్టర్ ఏదో సినిమా మీద ప్రేమతో వచ్చారు, ఎంత ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీశారు, ఇవన్నీ కూడా ఓకే, మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ రావడానికి కారణం అవుతాయి, కానీ సినిమా థియేటర్లో టికెట్ తెగడానికి కారణం అవుతుంది. ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటేనే థియేటర్కి వస్తారు. సో చంద్రప్పన్ కంటెంట్ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు? సో ఎందుకు చంద్రప్పన్ మూవీని థియేటర్లో చూడాలి? ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే మూవీ చేస్తుంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఎవరు కూడా సినిమా లవర్స్ అందరూ ఫ్యాన్స్ అంటే బిగ్ స్టార్స్ అయినా స్మాల్ స్టార్స్ అయినా అది చూడు సినిమా బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తారు. నా పర్సనల్ ఒపీనియన్ అది. డెఫినెట్గా నా మూవీ అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను. డెఫినెట్గా ఇందులో చేసిన ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు, పోర్ట్రే చేశారు. సంజయ్ గారు కావచ్చు, టెంపర్ వంశీ గారు కావచ్చు, అందరూ నేమ్లీ ఒకరనే కాదు, అందరూ ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్కి వాళ్ళు జస్టిఫై చేశారు 100%. నేను మీరు ఇందాక అడిగారు కదా, నేను ఇలా ఉండేవాడిని అలా ఎందుకు తయారయ్యారు అంటే మూవీ ఆ క్యారెక్టర్ నన్ను అలా మోటివేట్ చేసింది, తయారయ్యే విధంగా చేసింది అనమాట. నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్ బిఫోర్ లైక్ దట్. అసలు ఎప్పుడు బేడ్ పెంచింది లేదు, ఏం లేదు, అసలు మేకప్ టచ్ చేసింది లేదు. డాక్టర్స్ హెల్త్ విషయంలో చాలా కాన్షియస్ గా ఉంటారు. అవును, కొన్ని రోజులు డైట్ కూడా వదిలేసాను దానికోసం. అన్ని చేసి కొన్ని హెల్త్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు ఫుడ్ ఏం తీసుకోవాలి. ఓకే. సో మొత్తానికి ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. అందులో 100% ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. అందరికీ రీచ్ అవుతుంది. అంటే కొత్తదనం ఏముంది ఆ పాయింట్ కానీ? అంటే నేను కథ అడగట్లేదు, బట్ ఆ చంద్రప్పన్లో ఇది స్పెషల్ అని చెప్పడానికి ఏముంది? క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ న్యూ. ఓకే. న్యూ అంటే అదే స్టోరీని నార్మల్గా పోర్ట్రే చేసి వేరే విధంగా ఉండిండేదేమో, బట్ నేను రియల్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ రియల్ సఫరర్ని చూసిన తర్వాత నేను అలాగే తయారయ్యాను అనమాట. అలాగే తయారయ్యి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేశాను. అండ్ నాకు ఇంకోటి బాగా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, సార్ ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటూ 10 సినిమాలు చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ పెద్ద మేకర్స్ ఓటీటీ క్లోజింగ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. సో మనందరం చూస్తూనే ఉంటాం చాలా సినిమాలు. మీరు ఫస్ట్ సినిమాతో వచ్చి రిలీజ్ కి ముందే ఓటీటీ క్లోజింగ్ కూడా అయిపోయింది. అమెజాన్ ప్రైమ్. అవునండి, అమెజాన్ ప్రైమ్. ఎలా సాధ్యమైంది అసలు? డాక్టర్ గారి దగ్గర ఏదో టెక్నిక్ అంటే ఏం లేదండి. వాళ్ళు నన్ను సో ఒక పర్సన్ అప్రోచ్ అయ్యారు, నేను మూవీ పంపించేశాను. మూవీ పంపించాను అనమాట. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు, సార్ మేము తీసుకుంటున్నాము మీరు ఇచ్చేసేయండి అన్నారు. సో అలా జరిగింది అనమాట అది. అంటే వాళ్ళు యూనిట్ అందరూ వాళ్ళు చూస్తారు కదా, యూనిట్ వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకొని చూసుకుంటారు కదా. సార్ వాళ్ళు ఇచ్చిన చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. సార్ చాలా బాగుంది మూవీ, మీరు ఫస్ట్ టైం అంటున్నారు కానీ అలా లేదు, మీ మూవీ మేము తీసుకుంటున్నాము. సో అలాగే క్లోజ్ అయిపోయింది అది. నిజంగా మీరు అంటే నేను లక్ అని అనలేను కానీ మీ కష్టం. ఎందుకంటే అక్కడ కంటెంట్ బాగాలేకపోతే ఎవరైనా ఏం చేయలేరు కదా. వాళ్ళు తీసుకున్నారంటే కంటెంట్లో విషయం ఉంటేనే తీసుకున్నారు. సో మీ కష్టానికి తగిన ఫలితం అది. ఎందుకంటే ఒక్కసారి ఓటీటీ క్లోజ్ అయితే థియేటర్లో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో రిలీజింగ్ ఎలా ఉంది థియేటర్స్లో? మీరే సొంతగా రిలీజ్ చేస్తున్నారా, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా వస్తున్నారు? ఉన్నారు, అచ్చిబాబు గారని డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. వీఆర్ గోయింగ్ ఫర్ 75 to 100 థియేటర్స్ రిలీజ్. వెరీ గుడ్ నెంబర్ సార్. జూలై 10th. అండ్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే అనుకుంటాను, మనం మీరు కొంచెం పెద్ద లెవెల్లో చేయడం. అవునవును. సో ఇక్కడ నుంచి మీకు 1 month పైగా టైం ఉంది. అవును. సో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ప్రమోషన్స్? ఉన్నాయండి. నేను ఆల్రెడీ స్టార్టెడ్ ప్రమోటింగ్. అంటే 1 month నుంచి నేను ఆ వర్క్ మీదనే ఉన్నాను. చిన్న ఛానల్స్కి ఇస్తున్నాను.
కాలేజెస్లోకి అప్రోచ్ అవుతున్నాను, కాలేజెస్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, లోకల్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు, అవన్నీ నేను కవర్ చేసుకుంటున్నాను. సో నేను ఐఎమ్ ఫ్రమ్ జీరో కదా, అంటే పబ్లిసిటీ లెవెల్లో ఐఎమ్ జీరో. సో ఐ హ్యావ్ టు రీచ్ సమ్వేర్. ఎంతవరకు వెళ్ళగలను అనేది చూద్దాం, మరి అది నాకు తెలియదు కరెక్ట్గా. బట్ ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. అంటే నేను నెల్లూరుకి వెళ్ళాను, నెల్లూరు తిరిగాను, తిరుపతికి వెళ్ళాను, మదనపల్లి కవర్ చేస్తున్నాను. సో వాట్ ఎవర్ పాసిబుల్ వేస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ట్రై చేస్తున్నాను నేను. అండ్ ముఖ్యంగా మదనపల్లి అన్నారు కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ మీ ప్రాపర్ మదనపల్లినా? మదనపల్లి. ఓకే, అందుకే అక్కడ ఆ బొరుగుల సాంగ్ కానీ అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కదా. అవునవును. బొరుగులు అంటే అది యాక్చువల్లీ ఇది చెంబకూరు అనే ఊరు ఉంటుంది, అక్కడ ఆ బొరుగులు ఫేమస్ అనమాట. సో ఆ ఊరు నేటివిటీని తీసుకున్నాం కాబట్టి అలాంటిది ఒకటి ఉంటే బెటర్ అని అలా రాశాను నేను. అంటే ఆ లిరిక్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, పుట్టిన బొరుగులు, చచ్చిన బొరుగులు, తిరణాల్లో బొరుగులు, పండక్కి బొరుగులు, ఆనందానికి బొరుగులు, విషాదానికి బొరుగులు. మీరు రాసేసారు, నేను తర్వాత ఆలోచించుకున్న పాట అంటున్నప్పుడు నిజమే కదా. ప్రతి ఒక పండగ వస్తే బొరుగులు ప్రసన్నంగా పెట్టుకుంటాం, చనిపోయిన తర్వాత అదే, పుట్టినప్పుడు అదే, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే. ఏది ఇదంతా మీకు అక్కడ నేపథ్యం వల్ల చూసిన ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చింది? అంతేనండి, నేపథ్యమే. అంటే మీరు వీడియో చూస్తున్నారు కదా, అవును, ఆడియోలో లాస్ట్ లో ఒక పాయింట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఆ పాయింట్ కోసం రాశాను నేను సాంగ్. ఆ పాయింట్ అందులో వీడియోలో లేదు, అవును, ఆడియోలో ఉంటుంది, ఆడియోలో మాత్రమే ఉంటుంది. సార్ ఒక క్వశ్చన్ అవుతాం స్ట్రైట్ గా చదువుతాను. డెఫినెట్లీ. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 2.5 అయిందండి. 2.5. లైఫ్ రిస్క్ అయినట్టు కదా? డెఫినెట్లీ రిస్క్ అండి, బట్ స్టిల్ అంటే నేను వాట్ ఐ ఫీల్ రిస్క్ తీసుకోవడం అవసరమేమో అనిపించింది నాకు. ఓకే, లెట్ us టేక్ ది రిస్క్, అట్లా ఫీల్ అయినాను నేను. నిజంగా చాలా డేరింగ్ స్టెప్స్ సార్. అది మన దాంట్లో ఉంటుంది చూడండి, మన పెద్దలో, మళ్ళీ పుడతామా ఏంటి, మళ్ళీ రిస్క్ తీసుకొని లైఫ్ లో రిస్క్ లేకుండా ఏది ఉండదు సార్. యూ హ్యావ్ టు టేక్ రిస్క్. రిస్క్లే మజా, ఎందుకంటే ఆయనకి ఇష్టమైనది ఆయన హీస్ జస్ట్ ప్రొజెక్టింగ్ టు యునో పబ్లిక్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, నేను మెడిసిన్ చేశాను, స్పెషాలిటీ చేశాను, డాక్టర్గా ప్రాక్టీస్ చేశాను, ఇక్కడ నుంచి ఫర్దర్గా ఏం లేదు. పని చేస్తే డబ్బులు వస్తుంది అంతే, అంటే డిఫరెన్స్ ఏముండదు. అంటే ఎకనామికల్గా గ్రో అవుతానే తప్ప కెరియర్ అంతే అనమాట. సో లెట్ us ట్రై ఇన్ సమ్ అదర్ వే అలా అనిపించింది. ఓకే రిస్క్, ఓకే లెట్ us టేక్ ది రిస్క్ అలా. అండ్ సోనాల్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు ఇప్పటి వరకు మీరే చెప్పారు, ఇన్ని సంవత్సరాల నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా. అయితే ఒక సినిమా ఆల్రెడీ చంద్రప్పన్ సినిమా ద్వారా కొత్తగా మీ కెరీర్కి ఎలాంటి ఒక ప్లస్ రాబోతుంది, పాజిటివ్ థింగ్స్? అన్ని దాంట్లో నేను సింగిల్ రోల్ చేశాను, దీంట్లో అన్ని రోల్ చేశాను. అన్ని రోల్స్ చేశారా? అంటే కొంచెం అంటే గ్లామర్ గా ఉంటుంది, ఒకవేళ మీరు ట్రైలర్ చూసి ఉంటే. ప్లస్ గ్లామర్ కూడా ఉంది దీంట్లో, ప్లస్ ఏ ఉమెన్, ఏ మదర్, ఏ వైఫ్. ఓకే, ఒక అమ్మాయికి ఉంటది కదా లైఫ్, ఒక నార్మల్ అమ్మాయి ఉంటది కదా, పుట్టినప్పటి నుంచి ఒక ఫ్యామిలీ, ఒక అమ్మాయి అయినంత వరకు ఆ జర్నీ మొత్తం ఈ మూవీలో చేస్తాను నేను. అండ్ ఐ థింక్ నాకు వాకింగ్ డేస్ కూడా ఎక్కువ ఉండేది సార్ కదా, వాకింగ్ డేస్ కూడా నాకు చాలా రోజులు ఉండే. అండ్ కాస్ట్యూమ్ చేంజెస్ కూడా చాలా ఉండే. అంటే ఇప్పుడు నేను గ్లామర్ గా ఉండడం, తర్వాత మళ్ళీ కొంచెం డిగ్లామర్ క్యారెక్టర్ కి అట్లా వెళ్ళడం కూడా చాలా అయింది. సో ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ టు, అంటే టైమింగ్ కానీ, ఈ టైమింగ్లో ఈ షార్ట్ ఉంది, దీన్ని బిఫోర్గా రెడీ అవ్వాలి. నాకు యాక్చువల్లీ ఎక్కువ గేఫ్ కూడా ఉండేది కాదు, ఏ రోజు అయితే నాకు ఫుల్ షూట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రో బై ఎ ఆర్టిస్ట్. ఐ డోంట్ నో, బికాస్ నాకు ఏంటంటే నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తే దాన్ని నేను ఓన్ చేసుకొని చేస్తాను. దట్స్ ఫస్ట్ కమిట్మెంట్ టు మై సెల్ఫ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను చేసేసాను. అండ్ అవుట్పుట్ యాక్చువల్లీ నేను ప్రీమియర్కి వెళ్ళలేదు, బట్ నాకు కాల్ చేసి చెప్పారు, ఇట్ వాజ్ వెరీ ఫైన్, నువ్వు బాగా చేస్తావు అండ్ ఆల్. ఇప్పుడు అవుట్పుట్ వస్తే తెలుస్తుంది నా కష్టం ఏంటో, నేను చేసిన హార్డ్ వర్క్ అప్పుడు జనాల నుంచి తెలుస్తుంది. ఆ కమిట్మెంట్ మేడం, వర్క్ మీద ఆ కమిట్మెంట్. మీరు ఎక్కడో గారు వారినే చూడండి, మీ పక్క సంజయ్ గారు అన్నారు. సో ఆయన ఇండస్ట్రీకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. బలగం సినిమాకు ముందు కూడా ఆయన చాలా కష్టాలు పడుతున్నారు, బలగం తర్వాత పడ్డారు. బలగం వచ్చిన తర్వాత ఆయనకు గుర్తింపు వచ్చింది, కానీ ఒక్కసారిగా ఆయన లైఫ్ ఏం పెద్ద ఇదిగా ఏం మారిపోలేదు. యాజ్ ఎ యాక్టర్గా మెయింటెనెన్స్కే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఆయన ఏ రోజు సినిమాను వదలలేదు, సినిమాతో ట్రావెల్ అవుతానే ఉన్నారు. ఈరోజు ఆయన పెద్దలో మీ కష్టం కనిపిస్తుంది సార్. ఆ బాడీ నాట్ ఏ ఈజీ టాస్క్, నాట్ ఏ ఈజీ థింగ్. సినిమా మీద ఫ్యాషన్ లేకపోతే మాత్రం అసాధ్యం అది సార్. సినిమా మీద పిచ్చి లేకపోతే అది చేయలేం సార్, కష్టం, ఇంపాసిబుల్. అంటే చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు కూడా, అంటే సినిమా గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నారు, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు కూడా
మేమైతే క్యారెక్టర్ చేయలేదు, మాతోనే కాదు భయ్యా, నేను చెప్తున్నా నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఏంటి ఎలా చేస్తున్నావు భయ్యా, బ్లీడింగ్ అంటే దెబ్బలు తగిలినాయి, రక్తాలు వస్తున్నాయి, ముక్కు ఇది 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 బ్రేక్ అయిపోయింది, బట్ వీఆర్ లైక్ నో చేయాలి, ఏమో లైఫ్కి ఇంకేమైనా యాడ్ ఆన్ అవుతుందేమో, సినిమా కెరీర్ ఇంకేమైనా యాడ్ ఆన్ అవుతుందేమో, ఇంకేమైనా ఇస్తుందేమో నాకు, ఇంకా పిచ్చి అంతే, ఇంకేమైనా బాగా ఇస్తుందేమో అని. అసలు ఖచ్చితంగా అది ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైతే యూనో యూ గెట్ ది ఫ్రూట్స్ వీఆర్ హ్యాపీ. నేను ఎందుకు ఇలా కంపేర్ చేసి చెప్పానంటే మేడం, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా నచ్చుతుంది. నాకు యాక్చువల్గా మీరు Native ఉంటుంది face, అవును. మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీది ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుండి 13 ఏళ్ళ కష్టం ఉందని చెప్పేసి. మేబీ దాని వల్లేమో మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సో దాన్ని మీరు సరైన పాత్రలో పెట్టుకొని కష్టపడుతూ ముందుకెళ్తే మీకు మంచి లైఫ్ ఖచ్చితంగా టీఎఫ్ఐలో ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు అడిగారు కదా సార్, బేసికల్ ఏంటంటే మేము ఇప్పుడు ఇలా ఉన్నాము, మీ పైన ప్రెజెంట్ అవుతున్నాము, మోర్ పబ్లిక్ అపియరెన్స్కి వెళ్తాము. సో జనాలు ఏం చూస్తున్నారంటే ఇలా లైఫ్ చాలా బాగుంటుంది, వీళ్ళు ఇలా మంచిగా రెడీ అవుతారు, మంచిగా మెయింటైన్ చేస్తారు, జిమ్ వెళ్తారు, ఇలా లైఫ్ ఆల్ సెట్ ఉంటుంది. బట్ ఓన్లీ ఆర్టిస్ట్ వాళ్ళకే తెలుస్తుంది మాకు ఎంత కష్టం ఉన్నది అనేది. రెడీ నుంచి కానీ, స్కిన్ మెయింటెనెన్స్ నుంచి కానీ, అది మెయింటైన్ కానీ, క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్కి కానీ, దాని వెనక ఉన్న కష్టాలు. ఎండలో నడవాలంటే నడవాలి సార్. ఇప్పుడు పెద్ద స్టార్ ఉన్నారు, సార్ కూడా చాలా మంచి మూవీస్ చేశారు. ఇప్పుడు సార్కి ఒక షార్ట్ ఉంది, ఎండలో నడవాలంటే సార్ నడుస్తారు, తప్పదు. ఆ కష్టం మాకే తెలుస్తుంది సార్. బికాజ్ ఆ కష్టం లేకపోతే ఈరోజు మేము ఇక్కడికి రాలేము. దట్స్ ద ట్రూత్ అబౌట్ ఏ ఆర్టిస్ట్. అండ్ సినిమా పైన ప్రేమతో వచ్చారు కదా, ఈ ప్రయాణం మొత్తం ప్రయాణంలో సినిమా మీకు ఏమి నేర్పించింది, ఏమి ఇచ్చింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సీరియస్లీ ఇప్పుడు నేను నా కెరియర్ స్టార్ట్ యాజ్ ఎ డాక్టర్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర స్టాఫ్ ఇప్పుడు 10-15 మెంబర్స్ మినిమం ఉంటారు. అట్ ది సేమ్ టైం నేను గవర్నమెంట్ సర్వీస్లో చాలా రోజులు ఉన్నా. అక్కడైతే నియర్లీ 50 మెంబర్స్ ఉంటారు స్టాఫ్. నాకు ఏం కావాల్సింది చేసి పెట్టేవాళ్ళనమాట. ట్రూలీ స్పీకింగ్, నేను ఏదైనా లెటర్ కావాలంటే మ్యాటర్ చెప్పేసి టైప్ చేయించుకున్నప్పుడు వాళ్ళ టైప్ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు. నాకు తెలియదు అనమాట హౌ టు టైప్, తెలియదు. ఓకే, నాకు ఈ సినిమా రైటింగ్ ప్రాసెస్, నాకు ఇంకా రైటింగ్ అప్పుడు కెరియర్లు అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట రైటింగ్ కెరియర్. అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది. నేను ఎవరన్నా టైపిస్ట్ని పెట్టుకున్నాం అంటే మనకు వచ్చే ప్రతి చేంజ్ని వాళ్ళు చేంజ్ చేస్తా మన పక్కనే ఉండలేరు. కరెక్ట్. ఆల్ ది టైం మనము మీరు రైటర్ అంటున్నారు కాబట్టి నాకు ఏ టైంలో ఏ థాట్ వస్తుందో తెలియదు. దాన్ని మనం అలాగే చేసుకోవాలి, టైప్ చేసి పెట్టుకోవాలి. అక్కడి నుంచి మొదలైంది నా స్టార్టింగ్. ఫస్ట్ నేను పేపర్లో రాశాను, దాన్ని స్ట్రైక్ చేయడము, మళ్ళీ రాయడము, ఇంకో పేజ్ రాయడము, రీరైట్ చేయడము. సో ఇది చాలా టఫ్ అనింది. అట్లా కొన్ని రోజుల తర్వాత ఒక 3-4 months తర్వాత ఇలా కాదనేసి ఇంకా సాఫ్ట్వేర్కి వెళ్ళా, సెల్టెక్స్ ఫైనల్ డ్రాఫ్ట్ అక్కడికి వెళ్ళా. అక్కడి నుంచి నా కెరీర్ చాలా ఈజీ అయింది. సో నేను ఇంకా ఐ హ్యావ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని 2 తీసుకున్నాను. నేను టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఏదో ఒక థాట్ వస్తుంది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతనో లేదంటే ఫ్రీ టైంలో నేను టైప్ చేసి మళ్ళీ రీరైట్ చేస్తాను. సో అంటే ఉన్న 40 స్క్రిప్ట్స్లో కూడా ఎక్కడ చేంజెస్ ఏదో ఎక్కడెక్కడ స్ట్రైక్ అవుతుంది. అంటే మనం ప్రజెంట్ ఏదో రాస్తుంటాం, దానిపైన కాదు, ఎప్పుడుతో స్ట్రైక్ అవుతుంది. సో దానికి వెళ్ళి దానిలో ఇన్సర్ట్ చేసి దాన్ని రీరైట్ చేయడం అలా. సో రైటింగ్ నుంచి స్టార్ట్ అయింది. టైప్ రైటర్ నేను యాక్చువల్గా, దాని తర్వాత స్టోరీ రైటర్. లేదు సీరియస్ మ్యాటర్ చెప్పండి. నాకు సినిమా ఏమి ఇచ్చిందంటే నన్ను టైప్ రైటర్ని చేసింది ఫస్ట్, దాని తర్వాత స్టోరీ రైటర్ని చేసింది. స్క్రీన్ ప్లే హౌ టు గో ఫర్ అంటే స్టోరీని స్క్రీన్ ప్లే లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, 1 line ఆర్డర్ ఎలా వేసుకోవాలి, సీన్ ఏంటి, షార్ట్ ఏంటి, షార్ట్ డివిజన్ ఏంటి, సీన్ అనుకుంటే సీన్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, నాకు ఇవన్నీ కూడా నేను అన్ని స్టడీ చేసుకుంటాను. సో కెమెరాలు ఏంటి, కెమెరా యాంగిల్స్ ఏంది, లైట్ ఏంది, ఇవన్నీ కూడా చాలా వరకు స్టడీ చేశాను. సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫిజిక్స్ కొంతవరకు తెలుసు కాబట్టి సో కెమెరా స్టడీ చేశాను. దాని తర్వాత మూవీకి వెళ్తే ఇంకా నేను మూవీ చూడడం మర్చిపోయాను యాక్చువల్గా. అయితే అదే సీరియస్లీ మేకింగ్ మీదకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. నేను తర్వాత బోర్ కొట్టి ఆ ఇన్నోసెన్స్ పోద్ది. ఈ షాట్ ఎలా తీసారు, దీన్ని ఎలా కంపోజ్ చేశారు, ఇలా యాక్టింగ్ ఇలా వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అంటే ఇది ఒక సీన్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ షాట్ ఇక్కడ డిజాల్వ్ ఎట్లా చేశాడు, నెక్స్ట్ సీన్ లోకి ఎట్లా వెళ్ళాడు, ఇవన్నీ ఇలాగే సరిపోతుంది అనమాట. సో అలా జరుగుతా ఉంది, జరుగుతా ఉంది. మార్చేసింది సినిమా మార్చేసింది. ఇంకా ఏం చెప్పమంటారు, గడ్డం పెంచాను, జుట్టు పెంచాను, డీగ్లామరస్ గా తయారైన, ఇందాక చెప్పారు కదా, ఫిట్నెస్ వదిలేసినాను కొన్ని రోజులు. ఇంతకంటే ఏం చేంజ్ చేయాలి మూవీ, నన్ను టోటల్ గా చేంజ్ చేసేసింది యాక్చువల్లీ. సో ఇకపైన డాక్టర్ గా ఉంటారా, యాక్టర్ గా ఉంటారా?
ఇది చాలా టఫ్ క్వశ్చన్. వేర్ ఎవర్ ఐఎమ్ ఇన్ సెట్స్ ఆల్సో ఐ విల్ బి డాక్టర్, అంతే. డాక్టర్ అయితే డాక్టర్, ఎక్కడైనా సరే నేను డాక్టర్గా ఉంటాను, ఎక్కడున్నా అలాగే చేస్తాను. అండ్ ఇందులో టెంపర్ వంశీ గారి రోల్ ఏంటి? ఆయన డాన్స్ వేస్తున్నారు, ఫస్ట్ టైం ఆయన డాన్స్ చేయడం చూడడం. సీఎం థియేటర్స్ చాలా మంచి రోల్ అది, అవునా? చాలా బాగుంటది అసలు. సార్ యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలంటే ఒక స్కిల్ వస్తే సరిపోద్ది, కొంచెం కష్టమే, బట్ నేర్చుకుంటే వచ్చే ప్రాసెస్ అది. మీరు చాలా స్క్రీన్ ప్లే బుక్స్ కూడా చదివారని చెప్పేసి చెప్పారు. అండ్ ప్రొడ్యూసర్ అంటే మీరు ఎలాగో డేట్ చేసి దిగేశారు డబ్బులు పెట్టడానికి, బట్ యాక్టింగ్ అనేది అంత ఈజీ కాదు, సో అందరికీ వచ్చేది కాదు. ఒక దాసనారాయణరావు గారు చెప్పారు అనుకుంటాను, కెమెరా ముందు నీ మొహం కనిపిస్తుంది అంటే నీ కోసం నీ చుట్టూ 100 మంది పనిచేస్తుంటారు. సో ఏ జన్మలోనో దేవుడిచ్చిన అదృష్టం అంట నటుడు అవడం. సో దాన్ని అంత గట్టిగా పట్టుకోగలిగారా? సో యాక్టర్గా ఎక్స్పీరియన్స్ చెప్పండి, హీరోగా. యాక్టర్గా అంటే చాలా టఫ్ జాబ్ యాక్చువల్లీ. నాకు అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు మీరు అందరు క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు టఫ్ అనిపిస్తుంది అనమాట. నేను అవునా నేను అంత హార్డ్ వర్క్ చేశానా అని అనిపిస్తుంది, బట్ నాకెందుకు ఆ టైంలో అలా అనిపించలేదు. నేను ఐ వాజ్ ఇన్ దట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. నేను బిఎడ్ పెంచుకున్నాను, అన్ని చేసింది అది ఒక్కటైతే గ్లామర్ అంటే మేకప్ అప్పటి వరకు. ఇప్పుడు నాకు అవసరం రాలేదు, పౌడర్ వేసుకునే అలవాటు కూడా లేదు, నాకు అవసరం లేదు. బేసికలీ డాక్టర్ కాబట్టి ఎలా ఉన్నా జరిగిపోతుంది. కానీ అక్కడి నుంచి మొదలైంది అసలు. నేను ఐ వాజ్ ఇన్ దట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. నేను ఎవరు ఏం చెప్పినా కూడా అలాగే బిహేవ్ చేసేవాడిని చాలా రోజుల వరకు. ఈవెన్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా తెలియదు. ఇప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ వచ్చింది ఇందాక, సార్ మీరేనా అని అడిగింది అనమాట. లేదమ్మా నేను అది వేరే. సో అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. నేను జస్టిఫై చేశాను 100%, అదే నేను అనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని ఏవి అడిగినా సరే, కథ ఎలా రాశారు సార్ అన్నా, లేదా అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారన్నా, లేదా యాక్టింగ్ ఎలా చేసి, ఏది అడిగినా సరే ఆ చంద్రప్పన్ క్యారెక్టరే అదే డ్రైవ్ చేసిందని చెప్పాను. సో ఏంటి ఆ చంద్రప్పన్ అనే ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ ఫోర్స్ ఏంటి, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఇది నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, రియల్ ఇన్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ అదే చెప్పాను నేను. నాకు వచ్చిన క్యాజువాలిటీ పేషెంట్స్ అని అదే చెప్పాను అనమాట. ఒక డీప్లీ స్ట్రగుల్డ్ పర్సన్ మన దగ్గరకు వచ్చి అతను బాధనంతా వెలగెక్కితే మన ముందు, మనం దాన్ని చాలా డీప్గా హార్ట్కి తీసుకుంటే ఎలా ఉంటుంది. నా మటుకు నేను అతనిలాగా మారిపోయాను. అతని క్యారెక్టర్ని నేను పోర్ట్రే చేశాను. అది చంద్రప్పన్ అంటే. అయితే మీకు అతను ఓపీకి ఫీజు ఇచ్చుంటారు కదా, మీరు కూడా అతనికి సినిమా రెమ్యునరేషన్ అది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది కాబట్టి ఫీజు తీసుకోలేదు. ఓకే, అలా ఆయన రెమ్యునరేషన్ కోల్పోయారు. అండ్ లొకేషన్ సార్, అంటే యాక్చువల్గా మీకు టీం ఉంటుంది, బడ్జెట్ కొంచెం మన కంట్రోల్లో ఉండాలి, బట్ మంచి లొకేషన్స్ కావాలి. సో ఇలాంటి హడల్స్ అన్ని ఎలా హ్యాండిల్ చేశారు? సింపుల్ అండి. స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత నేను ఏ బ్యాక్డ్రాప్లో, ఏ ఊరు బ్యాక్డ్రాప్లో తీయాలనే దానికోసం పెద్ద రీసెర్చ్ చేశాను. నా టైం దొరికినప్పుడు 2 hours, 1 hour, 3 hours అన్ని సరౌండింగ్ విలేజెస్ అన్ని తిరిగాను అనమాట. అల్టిమేట్గా రామసముద్రంకి అక్కడికి వెళ్ళాను అనమాట. అదే ఓ మండల్. అక్కడ ఉన్న గ్రీనరీ అంతా చూసిన తర్వాత ఆ ఊరు బ్యాక్డ్రాప్లో తీస్తే బాగుంటుంది ఆ మూవీ అని ఫిక్స్ అయ్యా. నేను చేసుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఆర్డర్లో రాసుకున్నాను స్టోరీ. స్క్రీన్ ప్లే ఆర్డర్లోనే రాసుకున్నాను. ఏదైతే మనం తెరపై చూడబోతామో అదే ఆర్డర్లోనే స్టోరీ రాసుకున్నాను అనమాట. ఏ సీను ఎక్కడ ఏ లొకేషన్లో తీయాలి, ఈ సీన్ ఇక్కడ తీయాలి, ఈ షాట్ ఇక్కడ తీయాలి, ఎగ్జాక్ట్లీ అలా చేసుకుంటానే వెళ్ళాను అనమాట. సో కెమెరామ్యాన్ ముందుగానే పిలిపించేసి బిఫోర్ షూట్ ఆయన అన్ని లొకేషన్స్ తీసుకెళ్ళి ఆయనకు స్టోరీ నరేట్ చేసి, ఈ సీన్ ఇక్కడ తీయబోతున్నాం, ఇంటి బయట ఇది తీస్తున్నాము, ఇంటి లోపల ఇది ఈ షార్ట్స్ తీస్తున్నాము, కంబైన్డ్ గా టోటల్ సీన్ ఇక్కడ తీస్తున్నాము, అలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీకు పేపర్ మీద ఒక క్లారిటీ ఉంది కాబట్టి అంత కష్టం అవ్వలేదు. అవును, బట్ సినిమా పిండేసినట్టు ఉంది మిమ్మల్ని బాగా. బాగా స్క్రీన్ చేసింది. ఎందుకంటే హరిప్రసాద్ గారు ఉన్నారు కదా, డాక్టర్ హరిప్రసాద్ ఫన్ వీడియోస్ చేస్తుంటారు. సో వారు మీతో మాట్లాడి ఇలా ఉండేవారు కాదంటే, చాలా హైపర్ యాక్టివ్ అంట, కుదురుగా దగ్గర ఉండేవారు కాదంట, ఇప్పుడు చాలా నీట్ గా కూర్చొని పద్ధతిగా మాట్లాడతారు. ఇది సినిమా తీసుకొచ్చిన చేంజ్ ఏనా? అవునండి, అవునవును. మీకు చెప్పే సినిమా చాలా నేర్పిస్తుంది పేషెన్స్. అట్లా సినిమా నాకేమి ఇచ్చిందంటే ఇవన్నీ కూడా సినిమా చేసిన చేంజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పైగా మీరు లిరిక్స్ కూడా అద్భుతంగా రాశారు. ఓకే, విన్నారా? నేను ఆ బొరుగుల పాట విన్నాను, ముఖ్యంగా ఈ పాట నాకు ఏం భాగ్యం ఆ పాట విన్నాను. సో చాలా బాగా నచ్చింది లిరిక్స్ కూడా. అయితే ఏదో
అలతి అలతి పదాలు అంటారు కదా, అవును. అందరికీ తెలిసిన పదాలతో చాలా నీట్ గా రాసుకుంటూ వెళ్ళిపోయారు. అవును. సో మీరు సినిమా ఇంత మార్పు తీసుకొచ్చింది కాబట్టి సో సినిమా ఖచ్చితంగా మీకు మంచిగా చేస్తుంది. అండ్ ఇలాంటి యాక్టర్స్ అందరూ మీకు సపోర్ట్గా దొరకడం, ఇలాంటి గుడ్ లుకింగ్ యాక్టర్స్ మీ పక్కన ఉన్నాం. సో ఇప్పటిదాకా నాకైతే అంతా ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. వీటన్నిటికీ తోడు మీ కష్టం నాకు నచ్చింది. సో సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much. Please do watch the movie in theaters on July 10th. Thank you so much. Thank you so much. అందరికీ నమస్కారం, నేను సొనాలి. అండ్ మూవీ జూలై 10th థియేటర్కి రాబోతుంది. ప్లీజ్ కమ్ టు వాచ్ చంద్రప్పన్. థ్యాంక్ యూ. హలో, నేను మీ బలగం సంజయ్. చంద్రప్పన్ ఒక 40 స్టోరీస్ నుంచి ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకొని బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఒక బ్యూటిఫుల్ సినిమా తీయడం జరిగింది డాక్టర్ గారు. సో ప్లీజ్ డు వాచ్ చంద్రప్పన్ ఆన్ July 10th at your nearest theaters. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.